హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈరోజు నేను చేసుకున్నటువంటి కొన్ని పనులను మీ అందరికీ షేర్ చేస్తూ, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ డబ్బులు సేవ్ చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి. ఇవాల్టి వీడియోలో ఈ చిన్న టాపిక్ గురించి అయితే సరదాగా మాట్లాడుకుందాము. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆవకాయ పని అయితే నిన్నటితో కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు మాగాయ పచ్చడి అయితే పడుతున్నాను. మామిడికాయతో వేసవకాలంలో పట్టే పచ్చళ్ళలో మాగాయకి ఒక ప్రత్యేకత ఉందండి. ఎవరైనా ఈజీగా ఇట్టే చక్కగా పట్టేయచ్చు మాగాయ పచ్చడి. ఈ మాగాయని రకరకాలుగా పడుతూ ఉంటారు. నేనైతే మాగాయని శుభ్రంగా ఉల్లిపాయ ముక్కల సైజులో చిన్న ముక్కల సైజులో కట్ చేసి ఉదయాన్నే ఎండలో అయితే వేశానండి. సాయంత్రానికి మనకి ముద్ద కింద అవుతుందన్నమాట. చక్కగా సాయంత్రం తీసేసి కలిపేసుకోవచ్చు. చాలా ఈజీగానే కలిపేయచ్చండి. ఏమీ లేదు, చక్కగా ఎండిపోయినటువంటి మాగాయ ముక్కల్లో, అంటే ఇది కంప్లీట్గా డ్రైగా ఎండదండి. అలా అని చెప్పి వాటర్తో కూడా ఉండదు. మనం ఇలా పట్టుకుంటే చూడండి ముద్ద కింద అవ్వాలి. ఇలా ముద్ద కింద అయితే మనం పచ్చడి అయితే కలిపేసుకోవచ్చు. ఇప్పుడున్న ఎండలకి ఉదయాన్నే ఎండబడితే మధ్యాహ్నానికి కూడా చక్కగా ఎండిపోతుందండి. ఈ మామిడికాయ ముక్కలలో కొంచెం కారము, అలానే మెంతి పిండి, ఉప్పు ఇవి కలిపేసి చక్కగా ముందైతే కలిపేసుకోవాలండి. ఇవి కూడా సేమ్ అండి, మనం ఆవకాయకి ఎలాగైతే కొలత కొలిచి పచ్చడికి కారం ఉప్పు ఎలా అయితే వేస్తామో దీనికి కూడా అంతే. ఒక 10 కాయలు అయితే మాగాయ పచ్చడికి తీసుకున్నానండి. చిన్న సైజు కాయలండి. పచ్చివి ముక్కలు కొలిస్తే కనుక నాకు పెద్ద గ్లాస్తో 5 గ్లాసుల ముక్కలు అయితే అయినాయండి. అలానే ఎండిపోయిన తర్వాత కొలిస్తే చిన్న గ్లాస్తో 6 గ్లాసుల ముక్కలు అయినాయండి. 6 గ్లాసుల ముక్కలకు గాను గ్లాసున్నర కారం, గ్లాసున్నర ఉప్పు వేసాను. 1 గ్లాసున్నర వచ్చేసి మెంతిపిండి వేసానండి. ఇందులో ఆవు పిండి గట్ట అయితే మేమైతే వేయమండి. చాలామంది రకరకాలుగా పట్టుకుంటారు కాబట్టి ఎవరిష్టం వాళ్ళది వేసుకుంటారు కూడాను. నేనైతే ఆవు పిండి అయితే వేయట్లేదు, ఓన్లీ మెంతిపిండితోనే పడుతున్నాను. అలాగే దీనికి తాలింపు వేస్తాం కదండి. తాలింపు వేసినప్పుడు మాత్రం కొంచెం ఆవాలు కూడా వేస్తాము. మేమైతే తాలింపుల్లో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయి ఇవి వేస్తాము. కానీ వెల్లుల్లిపాయ నేను ఆల్రెడీ కచ్చాబిచ్చా మిక్సీలో కొట్టేసి ఆల్రెడీ కలిపేశాను. పచ్చి వెల్లుల్లిపాయ అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి మామూలుగా పోపు పెట్టేసి తర్వాత ఎప్పుడైనా సరే మనకు కావాలి అనుకున్నప్పుడల్లా కొంచెం వెల్లుల్లిపాయని నూనెలో వేసేసి మళ్ళీ మరొకసారి తాలింపు వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఒక 10 మామిడికాయలు ఉన్నా సరే చక్కగా ఇలా మాగాయ అయితే కలిపేసుకోవచ్చండి. అదే పెద్ద సైజు అనుకోండి, 2-3 మామిడికాయలతో కూడా చక్కగా మాగాయ పచ్చడి కలిపేసుకోవచ్చు. ఒక చిన్న సీసాడు అయితే అవుతుంది. ఇక ఉప్పు, కారం, అలానే మెంతిపిండి ఇవన్నీ కూడా బాగా పడతాయి అని చెప్పేసి శుభ్రంగా కలిపేసి ఇలా దగ్గరికి నొక్కుంచుతున్నాను. ఇప్పుడు దీనిలో తాలింపు వేయాలన్నమాట. తాలింపు ఎప్పుడు కూడా చల్లారిన తర్వాతే వేయాలండి. బాగా చల్లారిపోవాలి, అప్పుడే వేసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు కారం చెక్ చేస్తున్నాను, కరెక్ట్గా సరిపోయినాయండి. సరే, మన టాపిక్లోకి వచ్చేస్తే, ఇంట్లో ఉండే ఆడవాళ్ళ దగ్గర డబ్బులే ఉండవు, ఇక డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఏమండి, మనం ఇంట్లోనే ఉంటామండి, మనం ఏమి సంపాదించట్లేదు కాబట్టి మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ మన వాళ్ళు మనకి ఇంటి ఖర్చులకి అని చెప్పేసి మనీ ఇస్తూ ఉంటారు కదండి. వాటితో మనం చక్కగా సేవ్ చేయొచ్చు. లేదు, ఇంటి ఖర్చులు కూడా మన ఇంట్లో వాళ్ళే చూసుకుంటున్నారు అనుకుందామండి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే, మనకి పుట్టినరోజుకనో, పెళ్లి రోజుకనో, పండుగలకనో, పూజలకనో బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇస్తూ ఉంటారు కదా. వాటిలో కూడా ఒక 100 రూపాయలు వెనకేసుకున్నాం అనుకోండి, అవే మన సేవింగ్స్ అవుతాయండి. ఇంకొంతమంది అయితే కనీసం ఇంటి ఖర్చులకి, అలానే కూరగాయలకి, గ్రోసరీస్కి ఇలాంటి వాటికి ఇస్తూ ఉంటారు కదా. వాటినే మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ రూపాయి కూడా దాచుకోవచ్చు. మనకి మన పుట్టింటి వాళ్ళో లేదంటే మన అన్నదమ్ములో ఎవరో ఒకళ్ళు బట్టలు కొనుక్కోమనో, గాజులు వేయించుకోమనో మనీ ఇస్తూ ఉంటారు కదా. వాటిని కూడా చక్కగా తీసుకొని దాచుకోవచ్చండి. ఆడవాళ్ళు చేసే పెద్ద తప్పు ఏంటంటే, ఇలా కష్టపడి ఒక 5-6 వేలు పోగేస్తారండి. పోగేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఏదో ఒక చీర నచ్చుతుంది, వెళ్ళి ఆ 5,000ని కూడా ఆ చీర మీద పోసేస్తారు. అలా కాకుండా ఇప్పుడు ఈ రోజు రేటు ప్రకారం ఒక 1/2 గ్రామ్ బంగారం కొనుక్కున్నాం అనుకోండి,
ఆ బంగారం మనకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉపయోగపడుతుందండి. అవే బట్టలు, చీరలు అనుకోండి, ఒక 2 రోజులు హ్యాపీగా కట్టుకుంటాం. తర్వాత ఏమవుతుందండి, ఆ మోడల్ పాతదయిపోతుంది. ఆల్రెడీ ఈ చీర పలానా వాళ్ళ పెళ్ళికి కట్టేసామనో, లేదంటే పలానా వాళ్ళ ఫంక్షన్‌కి కట్టేసుకున్నామనో, లేదంటే ఇంట్లో ఏదైనా పూజ జరిగినప్పుడు కట్టేసుకున్నామనో, అలా అనేసుకుంటూ మళ్ళీ ఇంకొక చీర మీదకి మక్కువ వెళ్ళిపోతుంది. పైగా ఆ చీరల్ని మళ్ళీ మనం తిరిగి అమ్మాలన్నా కూడా మనకి అమౌంట్ ఏమీ రాదు. పాత సామాన్లోళ్ళకి ఇచ్చుకుని స్టీల్ గిన్నెలు తీసుకోవడానికి తప్ప. లేదా కాటన్ చీరలు ఇలాంటివి తీసుకుంటే ఇల్లు తుడుచుకోవడానికి యూజ్ అవుతుంది. అంతే కదా! అదే బంగారం కొనుక్కున్నామనుకోండి, మనం అరగ్రాము, 1 గ్రాము, 2 గ్రాములు ఇలా కొనుక్కుంటూ ఉంటే మన పిల్లల ఫ్యూచర్‌కి యూజ్ అవుతుంది. లేదు అంటారా, వాళ్ళ చదువులకు యూజ్ అవుతుంది. లేదు అవసరం అంటారా, చక్కగా ఎళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకోవచ్చు. అత్యవసరం అంటారా, అమ్ముకుని డబ్బులు తెచ్చుకోవచ్చు. ఇలా మనం ఎంతో కష్టపడి దాచుకున్నటువంటి డబ్బుల్ని మనకి ఉపయోగపడే దాని మీద పెట్టాలి కానీ, అనవసరపు వస్తువుల మీద పెట్టకుండా ఉండడమే మంచిదనేది నా అభిప్రాయం అండి. అందరికీ బట్టలు కొనుక్కోవాలని, చీరలు కొనుక్కోవాలని, బంగారం కొనుక్కోవాలని ఆడవాళ్ళందరికీ ఉంటుందండి. కాకపోతే మన సంపాదన బట్టి, మన ఆదాయం బట్టి, మన ఇంటి పరిస్థితులను బట్టి మనకి మనమే అర్థం చేసుకుని చక్కగా ఉన్న దాంట్లో కాస్త మనీని సేవ్ చేసుకుంటే కనుక ఆ సేవింగ్స్ మన కుటుంబానికి ఎప్పుడైనా ఏదైనా ఆపదొస్తే ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. సరే, ఇప్పుడైతే నేను ఈ 2 సీసాల్లోకి కూడా పచ్చడినైతే తీసేసానండి. ఏ పచ్చడికైనా సరే నూనె దిట్టంగా ఉంటేనే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది, బాగుంటుంది. అంతేగాని నూనె తక్కువ వేయాలి, నూనె తక్కువ తింటే మంచిది అని చెప్పేసి అనుకున్నప్పుడు నూనె తక్కువ వేస్తే పచ్చడి పాడైపోతుంది, మన కష్టం కూడా వృధా అవుతుందండి. మనం డైలీ తినే ఫుడ్లో నూనె కాస్త తక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ ఈ పచ్చళ్ళలో మాత్రం ఖచ్చితంగా నూనె ఎక్కువగానే ఉండాలండి. ఎందులో నూనె ఎక్కువ వేసుకోవాలో, ఎందులో నూనె తక్కువ వేసుకోవాలో కూడా ఆడవాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మన అమ్మలకి, అమ్మమ్మలకి ఈ విషయం ఎలాగో తెలుసండి. మన జనరేషన్ వాళ్ళకి కాస్త తెలీదు. ఈ పచ్చళ్ళు పట్టడం ఏమో కానీ పచ్చడి పట్టిన తర్వాత ఆ ప్లేట్లో కాస్త వేడన్నం, కొంచెం నెయ్యి తగిలించి తింటే చాలా బాగుంటుందండి. ఈ ముద్ద కోసమే చాలామంది ఎదురు చూస్తూ కూడా ఉంటారు. చిన్నప్పుడు అమ్మమ్మ ఎప్పుడైనా పచ్చడి కలిపినప్పుడు కంపల్సరీ పచ్చడికి ఏ హెల్ప్ చేయకపోయినా మేము పిల్లలు ఈ ముద్ద తినడానికి పనిగట్టుకు వచ్చేసేవాళ్ళమండి, ఆడుకుంటూ కూడాను. అంత బాగుంటుంది. ఇప్పుడు నేనైతే స్నాక్స్ కోసం అని చెప్పేసి సున్నుండలు చేద్దాము అనుకుంటున్నాను. మొన్న సున్నిపిండి అయితే ఆడించాను కదా, మీ అందరికీ కూడా షేర్ చేశాను. ఆ సున్నిపిండితో సున్నుండలు చేద్దాము అనుకుంటున్నానండి. నేను ఊరు నుండి బెల్లం తెప్పించానండి. మా ఊర్లో బెల్లం ఇలా ఉంటుందండి, చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఇక్కడ బెల్లం అయితే రెడ్ కలర్లో ఉంటుందండి. నాకు అదేంటో కానీ ఊళ్ళో బెల్లమే బాగా నచ్చుతుంది, అందుకని ఊరు నుండి తెప్పించాను అనమాట. ఇక ఈ బెల్లాన్ని ముక్కల కింద కొట్టి ఆ ముక్కల్ని చక్కగా మనం చెక్కామనుకోండి, అది కోరామనుకోండి, అప్పుడు మనకి బెల్లపు పొడి అనేది వస్తుందండి. చాలామంది ఏంటంటే మిక్సీలో వేసేస్తారు. మిక్సీలో వేయడం వల్ల ఏంటంటే బెల్లం వాటర్ కింద వచ్చేస్తుందండి. అంటే సున్నుండలు కలిపిన మనం బెల్లంతో తయారు చేసుకున్నటువంటి ఏ పదార్థమైనా సరే వాటర్ కింద పట్టుకుంటే ముద్ద అయిపోయేటట్టు ఉంటుంది. సున్నుండలకి అలా పట్టుకుంటే ముద్ద అయిపోయేటట్టు బాగోదు కదా, కాబట్టి పొడే బాగుంటుందండి. నేను లాస్ట్ టైం అంటే పండగలో ఏం చేశానంటే మిక్సీ పట్టేశానండి బెల్లాన్ని. మిక్సీ పట్టేస్తే మనకి పొడి బాగా వస్తుంది కదా అనుకున్నాను, కానీ వాటర్ ఎక్కువైపోయి సున్నుండ ముద్ద అవ్వడానికి కూడా ఎక్కువగా అయిపోయిందండి. అంటే బాగా ఎక్కువ ముద్ద అయిపోయింది అనమాట. నాకు ఎందుకు అలా నచ్చలేదు. సరే, కొంచెం కష్టమైనా సరే ఇలాగే కోరదాము, చేత్తో పెద్ద పెద్ద ముక్కలు ఏమన్నా ఉంటే నలిపేద్దాము అని చెప్పేసి ఈ విధంగా కోరుతున్నాను అనమాట. ఏది ఏమైనా సున్నుండలు మన పాత పద్ధతుల్లో చేసుకుంటేనే టేస్ట్గా ఉంటున్నాయండి. మిక్సీలో మనం పొడి కొట్టేసి చక్కగా అలా కూడా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా చేతితో చేసిన దానికి మిక్సీలో మరపట్టిన దానికి కూడా చాలా తేడా ఉంటుందన్నమాట. తొక్క మినపప్పుని ఆల్రెడీ లో ఫ్లేమ్ మీద ఉంచి వేయించాను కదా, అది ఆల్రెడీ మీ అందరికీ వీడియో చేసి చూపించాను. ఆ తొక్క మినపప్పుని మరైతే పట్టించాం కదండి, ఇప్పుడు ఆ తొక్క మినపప్పు పిండితోనే సున్నుండలు అయితే కలుపుతున్నాను. నిజానికి మినప గుళ్ళు కన్నా కూడా తొక్క మినపప్పుతో చేసినటువంటి సున్నుండలు టేస్ట్ బాగుంటాయండి. ముందైతే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు లేకుండా ఇలా మెత్తగా మెరిపేస్తూ ఉన్నాను. తర్వాత మనం ఆడించుకున్నటువంటి సున్నిపిండి వేసేసి కొంచెం నెయ్యి వేసేసి ఉండలు చుట్టేసుకోవడమే. ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే, ఆడవాళ్ళు సేవ్ చేయాలి అంటే డబ్బులే అవసరం లేదండి. కిచెన్లో మనం ప్రతి వస్తువుని కూడా
చక్కగా వాడుకోవడంతో కూడా మనం మనీని సేవ్ చేసినట్లేనండి. మనం మనీని సేవ్ చేస్తే ఆటోమేటిక్గా మన హస్బెండ్ కూడా సేవ్ చేసినట్లే కదా. ఎందుకంటే కిచెన్లో ఇప్పుడు మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ కూరగాయలు తెచ్చేసామనుకోండి, వాటిని చక్కగా వండుకు తింటే పర్వాలేదు. కానీ వాటిని చూడకుండా పాడైపోయేటట్టు చేసుకున్నాం అనుకోండి, అటు కూరగాయలు పాడైపోతాయి, ఇటు మనీ పరంగా కూడా వేస్ట్ అవుతుంది. అప్పుడు మన మనీయే కదండి వేస్ట్ అయ్యింది. ఇప్పుడు హస్బెండ్ మనకి సంపాదించిచ్చిన మనకి ఇవ్వకపోయినా ఇంటి మేనేజ్మెంట్ అంతా హస్బెండే చూసుకుంటూ ఉన్నా కూడా ఇలా కూరగాయలు పాడవటం, ఇంట్లో కిరాణా అంటే గ్రాసరీస్ పాడవటం, అవి మనం తినకుండా బయట పడేయటం, ఇవన్నీ కూడా మనీ వేస్ట్లోకి వస్తాయి కదండి. కొంతమంది ఏంటంటే ఇంట్లో అన్ని ఖర్చుల్ని కూడా హస్బెండ్సే చూసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంటి ఖర్చులకిచ్చి మిగిలిన ఖర్చులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కొంతమంది మెయింటైనింగ్ మొత్తం కూడా హౌస్ వైఫ్కే ఇస్తూ ఉంటారు. అది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందన్నమాట. మనకి మన ఇంట్లో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక హౌస్ వైఫ్గా మనకంటూ కొంత బాధ్యత ఉంటుంది కదండి. డబ్బులు సంపాదించే అవకాశం లేకపోయినా పొదుపు చేసే బాధ్యత మనకి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఏ వస్తువుని, ముఖ్యంగా కిచెన్లో ఏ వస్తువుని పాడవకుండా చూసుకోవటం అంటే పిండ్లు, నూకలు, బియ్యం ఇలాంటివన్నీ పుచ్చు పట్టకుండా చూసుకోగలగటం. ఒకవేళ బై మిస్టేక్ ఏ తడి చెయ్యి అయినా తగిలి కాస్త పుచ్చు కింద అనిపించినా ఒకసారి ఎండలో పెడితే కనుక మళ్ళీ దానిని చక్కగా నిల్వ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. మరీ బాగా పాడైపోయిన తర్వాత ఎలానో ఏమీ చేయలేం, పడేయడమే. పాడవ్వకుండానే చూసుకోగలగాలి. ఇది మన చేతిలో పని అండి, మనమే చేసుకోగలం. అలానే కూరగాయలు మనకి ఎంత కావాలో అంతే తెచ్చుకోవాలి. లేదు ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి, ఏముంది కొంచెం కూర ఎక్కువ వండేసుకుంటాము, అన్నం తక్కువ తింటాము. ఎలాగా కూరలు ఎక్కువే తినమంటున్నారు కాబట్టి అలా మన కడుపులోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి, కానీ బయట పడేయకూడదు అనమాట. అలాగని చెప్పి 2-3 రోజులు కూరలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినమని నేనైతే చెప్పట్లేదండి. అది కూడా అనర్థమే. ఆరోగ్యపరంగా 2-3 రోజులు కూరలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా సరే అన్హెల్దీ. ఎందుకంటే మనం ఏది చేసినా కొంచెం అదే చేస్తామండి ఆడవాళ్ళం. అది మనకు ఉన్నటువంటి అతి ఉత్సాహం కావచ్చండి. చాలామంది పొదుపు చెయ్యాలి అని చెప్పేసి పిసినారిగా మారిపోయే వాళ్ళు ఉన్నారు. ఖర్చు పెట్టాలి అని చెప్పేసి ఎక్కువ ఖర్చు పెట్టేసే వాళ్ళు ఉన్నారండి. అలా కాకుండా మన మనీని మనమే మెయింటైన్ చేయగలిగితే ఇటు ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియాలి, అలానే ఎక్కడ డబ్బుల్ని సేవ్ చేయాలో కూడా మనకి తెలియాలి. ఒక అవగాహన ఉండాలండి. మీరు ఎవరైనా గమనించినట్లయితే మన చిన్నప్పుడు అమ్మమ్మలు కానీ లేదంటే మన అమ్మలు కానీ ఎంత చక్కగా మెయింటైన్ చేసేవారండి ఇంటి బడ్జెట్ని. పోనీ వాళ్ళు ఏమన్నా ఎంబీఏలు ఎంసీఏలు చేశారా? కనీసం స్కూల్కి కూడా వెళ్ళలేని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళెంతో చక్కగా, ఎంతో నేర్పరితనంతో, ఎంతో సహనంతో, ఓర్పుతో చక్కగా ఇంటిని చక్కబెట్టుకునేవారు కదా. మనకేమో వాళ్ళ ఆలోచనలు నచ్చవు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా సోషల్ మీడియా యుగం కాబట్టి. వాళ్ళు ఈ చీర బాగుందన్నారు, వాళ్ళు ఆ చీర బాగుందన్నారు, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇంట్లో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా అలంకరించుకోవాలి, అలా అలంకరించుకోవాలి. ఎంతసేపు ఖర్చు పెట్టాలనే చూస్తున్నాం తప్ప సేవ్ చేయాలి అని చూడట్లేదండి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి మనీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా తెలియాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మన డబ్బుల్ని మనమే సేవ్ చేసుకోవాలి అన్న విషయాన్ని కూడా చక్కగా గుర్తుపెట్టుకుంటే మన కుటుంబాలు చక్కగా ఉంటాయండి. సరే, ఇక నేనైతే చక్కగా ఇదిగో సున్నుండలు అయితే చుట్టేశానండి. అంత రౌండ్గా రాకపోయినప్పటికీ సున్నుండలు అయితే చుట్టేశాను. చాలా టేస్ట్ ఉన్నాయండి. మన ఇవన్నీ వచ్చి రాని వంటలే కదండి, అవే బాగుంటాయండి. వచ్చి రాని వంటలే బాగుంటాయి. అయినా ఈ రోజుల్లో వంటలు నేర్చుకోవాలంటే మనకి యూట్యూబే ఉంది అండగా. ఇక ఈ స్విగ్గీలు జొమాటోలు ఎందుకండి దండగా. ఇంట్లో ఉండి ప్రతి ఒక్కటి కూడా మన చేతులతో మనమే స్వయంగా తయారు చేసుకుని హ్యాపీగా ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయొచ్చండి. అదే మనము ఈ స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పెట్టామనుకోండి, ఖచ్చితంగా వాటికున్న రేటు కన్నా ఎక్కువే పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు పాపం పెట్రోల్ వేసుకుని రావాలి కదా మన ఇళ్ళ దాకాను. కాబట్టి మన చేతిలో ఉన్నంత వరకు మన డబ్బుల్ని, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందామండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.